పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో రహదారులు జలమయమయ్యాయి. నగరంలో పలు చోట్ల రోడ్లపై భారీగా వరద ప్రవహిస్తోంది. పలు కాలనీలను వరద నీరు ముంచెత్తింది. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, అట్ ప్రెజెంట్ పంజగుట్ట వద్ద పరిస్థితి ఎలా ఉంది? ఆల్రెడీ నాలాల నుంచి కూడా అంటే నీరు ప్రవహిస్తున్నట్టుగా కూడా ఒక సమాచారం అందుతోంది. మీ దగ్గర ఉన్న ఇన్పుట్స్ ఏంటి? అయితే కార్తీక్, వర్షం కురవడంతో నాలాలు పొంగిపొరుతున్నాయి. దాంతోపాటు మధ్యాహ్నం నుంచి వర్షం కురుస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు ట్రాఫిక్ కూడా భారీగా ట్రాఫిక్ ఉంది. చూడొచ్చు, అక్కడి నుంచి ఇక్కడ వరకు వెహికల్స్ ఎలా మొత్తం నిలిచిపోయాయో చూడొచ్చు. ఇటు నుంచి కొన్ని మీటర్ల వరకు కూడా, 100 మీటర్ల వరకు కూడా ఇటు వెనక వరకు, ఇటు పంజగుట్ట నుంచి అటు ఖైరతాబాద్ వైపు కూడా, దాంతోపాటు అటు సికింద్రాబాద్, అన్ని చోట్ల కూడా చాలా చోట్ల ట్రాఫిక్ స్తంభించిపోయింది. సాయంత్రం నుంచి ఒక 2 గంటల నుంచి ట్రాఫిక్ ఇదే విధంగా కొనసాగుతుంది. చాలా ట్రాఫిక్ ఉంది, నగరం మొత్తం ట్రాఫిక్ ఉంది. కారణం ఏంటంటే వర్షం పడటంతో, భారీ వర్షం పడటం, దాంతోపాటు కొన్ని కాలనీలు లోతట్టు ప్రాంతాల్లో జలమయం కావడం, రోడ్లపై కూడా నీళ్లు రావడంతో ఈ విధంగా ఇలాంటి పరిస్థితి ఉంది. అటు ఉప్పల్లో కూడా వర్షం కురిసింది. వర్షం కురటంతో ఉప్పల్లో కూడా కొన్ని కాలనీలు, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న కాలనీలు కూడా జలమయం అయిపోయాయి. అటు ఎల్బీ నగర్ అన్ని చోట్ల కురిసింది. నిన్న కూడా అదే పరిస్థితి ఉంది. ఇవాళ సికింద్రాబాద్లో కూడా కొద్దిసేపు క్రితం కురిసినట్టుగా వర్షంతో నిన్న పరిస్థితి ఏ విధంగా ఉందో ఇవాళ కూడా అదే విధంగా ఉంది. ప్యాట్నీ కాలనీలో ఇప్పటికీ నీళ్లు వస్తూనే ఉన్నాయి. అధికారులు ఉదయం నుంచి, నిన్న వచ్చినట్టుగా నీళ్ళని ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం వరకు బయటకు పంపించిన సమయంలో మళ్ళీ వర్షం పడటంతో మళ్ళీ నీళ్లు రావడం, దీంతో కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా ప్రాంతాల్లో, హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉంది. వర్షం వచ్చినప్పుడు ఏదో 2-3 రోజులు అడావుడి చేస్తారు జిహెచ్ఎంసీ సిబ్బంది కావచ్చు, హైడ్రా అధికారులు కావచ్చు, హైడ్రా సిబ్బంది కావచ్చు. ఆ తర్వాత మళ్ళీ మర్చిపోతారు. దీంతో ఇలాంటి పరిస్థితి ప్రతిసారి వస్తుంది. ఎక్కడెక్కడ వరదలు వస్తున్నాయి, ఎక్కడెక్కడ వర్షం నీళ్లు నిల్చుంటున్నాయి, ఆయా ప్రాంతాల్లో ఫోకస్ పెట్టి వాటిని పర్మనెంట్గా బయటకు పంపించేట్టుగా ప్రయత్నం చేస్తే ఈ పరిస్థితి ఉండేది కాదు. కార్తీక్, రైట్ రవిచంద్ర.